నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తారు. ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలీదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా? మరే అంతా మన పెద్ద పోలికే. పద పద. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో. ఏయ్ చేతి తీ. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కోస్ట్లీ ఆయిల్, ముట్టుకోవద్దు. ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి నిలబడిపోయారు? జాగ్రత్త అండి. వదులు వదులు. పడిపో. వదలమంటుంటే వదులు వదులు. వైజాగ్లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు, తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్య బాబోయ్, అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు? మా జానకమ్మ గారులా మీది పెద్ద చెయ్యే. నీకు ఆవిడ కూడా తెలుసా? రాములూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకిష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు. సరస్వతి, ఆ మనిషి చచ్చి 25 ఏళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక్కసారి ఆ మనిషి పేరెత్తారంటే ചേട്ടാ കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది, కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి వంట అది వింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడడానికి వీల్లేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం విల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ డోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని, పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసుతో కొంచెం తేడాగా ఉందే. లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే అది చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉండాలి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్ వద్దన్నా, నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, చేరు దోసుకుంటా అలా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా?
నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా సౌండ్ పెరిగిపోతుంది బాబు సౌండ్ పెరిగిపోతుంది మీటర్ నేను దోస్తానన్నా దోస్తానన్నా అరే తొట్టాం ఆ. కాలు మీద కాలేసుకో ఆ? కాలు మీద కాలేసుకో ఆ, అయ్యా అరే నువ్వు పోనీరా అరే తొట్టాం అయ్యా. కళ్ళు దుబ్బాయా ఆ. మీద ఇక వాళ్ళతో చూసుకో అలాగేనయ్యా నువ్వు ఆగరా అరే ముట్టాం ఆ. కొంచెం లుంగి పైకెత్తుకో ఏంటండి లుంగి పైకెత్తుకో ఆ, ఆ, ఇంకోది లేపరా ఆ, ఇంకోది లేపరా లేపానండి అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా 2 ఇంచులే ఆ. వచ్చానండి ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోరా ఆ? ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా నొక్కనా మీటర్ మీటర్ నొక్ నువ్వు కోక గోకుతారయ్యా అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏ కొద్ది లెఫ్ట్ రా అయ్యి సమ్మగుంది కొంచెం స్లో స్లో రైట్ 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 మండలం సపీతవస్త్రం సరశీరుహీక్షణం సహారవక్షస్థల శోభిక. నమస్కారం అండి. రే పంతులు బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు ఇది భగవంతుడి హారతి. అన్నని పడిగితే హారతి కాదురా ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి, అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు? తల దించు. తల దించుబే. బాలన్ సార్ ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తల దించు. నీ గురించి తెలీదు, వదిలే. తల దించు దించు, వదిలే ప్లీజ్. అనా ఫోన్. బాయ్. ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రా వాళ్ళ. కరణంగం తొలి పలికే కందామే కందామే అమ్మ 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 రిర్రా అమ్మ తిరురా అమ్మ 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 ఏంటి సింహాద్రి చూడు కరణంగం తొలి పలికే కందామే అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? అరే చెత్త. ఎక్కడికి ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. తలుపులు. ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడుతుంది. అబ్బా, నా ఆవేశాన్నంతా ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ అమ్మని వచ్చేస్తున్నాడు బాబు. కంట్రోల్ కంట్రోల్. జన్మకు లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ ఆవే. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్నా. కంట్రోల్ కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏయ్! ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేసి ఓహో నాకు కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే 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 నువ్వు పక్కెళ్ళు అన్న. పక్కెళ్ళు. అన్న. ఒరేయ్ నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా.
నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు ఏమండోయ్ ఏమండో ఎందుగారు ఇక్కడ మిమ్మల్నేనండి అయ్య బాబోయ్ అలా చూసేస్తానంటండి బాబు చూడొద్దని చెప్పడానికి పిలిచాను చూశారు కానీ మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే డ్రామాలు ఆడుతున్నావా తలుపులో అరే తలుపులో నా కళ్ళు తిరిగిపోతున్నారా బాబోయ్ అరే తలుపులో అలా చూడద్దమ్మా నీకు దండ పెడతాను అలా చూడద్దమ్మా అమ్మో చెట్టు పట్టుకుని రూపేస్తున్నాడు తల్లి అమ్మో దగ్గర చూడద్దమ్మా పడిపోయాను అమ్మో నా పీడ వదిలించుకోవడానికే కదండి కాదండి వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది పర్లేదులేండి పర్లేదు చావుకి నేను భయపడట్లేదు ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోవడమే మంచిదండి. ఏంటిది నిజంగా జబ్బుందా అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి ఏంటో చూడమ్మా నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు అది నిజం అయినా అతను పడిపోతున్నాడు అది కూడా నిజం ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకోమా నిలబడతాడేమో మెడిసిన్ లాగమ్మా ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్ ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్ సింహాద్రి అయ్ బాబోయ్ అమ్మో ఏ? అమ్మో అలా చూడదండి I love you. ఏంటి ఐ లవ్ యూ అయ్ బాబోయ్ తడికంటే ఇలా స్టడీ అయిపోయింది నిజంగా ప్రేమిస్తున్నారా అవును అయితే పెళ్ళెప్పుడు పెళ్ళ అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరు పోనీ లేచిపోదామా 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 అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్పా సార్ ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈ రోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్ అప్పుడు తొందరపడింది మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్ అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం వాళ్ల కడుపు కొత్త చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు సార్ మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్ సరస్వతి రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం ఈ జన్మలో మారవనుకున్నాను మారావురా ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను ఐఎమ్ సారీ పర్వాలేదు సార్ ఏమండోయ్ టికెట్లు రెడీ అబ్బా ఎన్నేళ్లైంది నాన్నని చూసి సింహాద్రి నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా అబ్బా పెద్దయ్య దగ్గర మనం ఎంతంటే అంతే మనకు తెలుసు కదా ఎక్కడ నొక్కాలు అసలు ఆయన కడుపును పుట్టలేదన్న మాట కానీ ఆ ఇంటికి టోటలు మనమే అయితే నాన్న మాట తప్పలేదన్నమాట మాట తప్పడం ఏంటండి నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు నేను తమ్ముడు కావాలన్నాను చెల్లెలు పుట్టింది అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్న మాటిచ్చారు ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు ఆ కన్నీళ్ళేమిటి అరే ఒరేయ్ ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరుస పెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది
తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతుపుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి మన డాక్టరా? ఎగస్ట్రాల్ చేస్తున్నావేంట్రా? నొక్కాలా? అమ్మో. మీటర్ నొక్కనా? అమ్మ, నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు. అయ్యర్ ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తట చేని. అబ్బా వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు. వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా. తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివాయి. చినగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరాపేట, సత్తనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ?